కాకినాడ జిల్లా యానాంలోని కనకాలపేట వాటర్ ట్యాంక్లో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. దీంతో ప్రజా పనుల శాఖ సిబ్బంది బయటికి పరుగులు తీశారు. గ్యాస్ లీకేజ్తో చుట్టూ 100 మీటర్ల వరకు గ్యాస్ వాసన వచ్చింది. క్లోరిన్ గ్యాస్ వాసనకు ఇద్దరు స్పృహ తప్పినట్లు సమాచారం. ప్రజా పనుల శాఖ సిబ్బంది వైఫల్యం వల్ల గ్యాస్ లీకేజ్ అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్రికల్చర్ అన్న వచ్చి చూడమని సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రావట్లేదు. చిన్న మొక్క అంతా మాడి మసీదు అగ్రికల్చర్ అన్న వచ్చి చూడమని సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రావట్లేదు. కాకినాడ జిల్లా యానాంలోని కనకాలపేట వాటర్ ట్యాంక్లో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. దీంతో ప్రజా పనుల శాఖ సిబ్బంది బయటికి పరుగులు తీశారు. గ్యాస్ లీకేజ్తో చుట్టూ 100 మీటర్ల వరకు గ్యాస్ వాసన వచ్చింది. క్లోరిన్ గ్యాస్ వాసనకు ఇద్దరు స్పృహ తప్పినట్లు సమాచారం. ప్రజా పనుల శాఖ సిబ్బంది వైఫల్యం వల్ల గ్యాస్ లీకేజ్ అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్రికల్చర్ అన్న వచ్చి చూడమని సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రావట్లేదు. చిన్న మొక్క అంతా మాడి మసీదు అగ్రికల్చర్ అన్న వచ్చి చూడమని సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రావట్లేదు.